తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. దీనికి చాలా కారణాలే కనిపిస్తాయి. మన వాళ్ళని మనోళ్లే ఎంకరేజ్ చేయరు అని, ఎప్పుడూ మనోళ్లకి పొరుగింటి పుల్లకూరే ఇష్టం అంటూ కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగు రాని హీరోయిన్స్ని తెచ్చుకొని మరీ వారి చేత వచ్చి రాని డైలాగ్ మాడ్యులేషన్లతో సినిమాలు చేయించుకుంటారని మన తెలుగు యువ హీరోయిన్స్ చెబుతూ ఉంటారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. తెలుగు సినిమా విషయంలో, తెలుగు హీరోయిన్స్ విషయంలో ఇలా కంప్లైంట్స్ ఉన్న వారిలో యువనటి చాందినీ చౌదరి కూడా ఒక ఆమె అని చెప్పాలి. పక్కా తెలుగు మాట్లాడే ఈ తెలుగమ్మాయి హార్ట్ బ్రేకింగ్ సినిమా కలర్ ఫోటోతో బాగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి నుంచి కొన్ని సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోయిన్కి లేటెస్ట్గా చేదు అనుభవం ఎదురైనట్టుగా తన ఎక్స్పీరియన్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఇండిగో వారు ఆమె పట్ల చేసిన దారుణ ప్రవర్తనతో ఈ యంగ్ హీరోయిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోని ఇండిగో స్టాఫ్ ప్రవర్తన చాలా నీచంగా ఉంటోందంటూ వీరు రోజురోజుకి అహంకారంతో పేట్రేగిపోతున్నారని చాందినీ చౌదరి అసహనం వ్యక్తం చేసింది. ఒక సింపుల్ బ్యాగేజ్ విషయంలో వారు గట్టిగా అరుస్తూ గొడవ చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఒక పర్టికులర్ మనిషి అయితే అతని దగ్గర ఐడి కార్డు కూడా లేదు, అతని పేరు వివరాలు కూడా చెప్పడానికి ఇష్టపడని వాడు మాపై అరుస్తున్నాడని చాందిని ఫైర్ అయ్యారు. మేము ప్రశ్నలు అడిగినప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడని, అతని తర్వాత వచ్చిన మహిళ కూడా అతని పేరు చెప్పేందుకు పాజిటివ్గా రెస్పాన్స్ కాలేదని ఆమె ఆరోపించింది. ప్యాసింజర్లకి మాత్రం ఎన్నో రూల్స్ ఉంటాయి, కానీ వీరు మాత్రం మేము నెమ్మదిగా డీల్ చేయాలని చూసినా ఈ రకంగా మాట్లాడుతూ నాతో తప్పుగా బిహేవ్ చేస్తారా అంటూ చాందినీ చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాను అప్పటికే కాలికి గాయంతో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. తనతో పాటు పెద్దవాళ్లు కూడా ఉన్నారని చాందిని గుర్తు చేసుకున్నారు. చివరికి వారి మీద కూడా ఇండిగో స్టాఫ్ అరుస్తూ గొడవ పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణం. ఖచ్చితంగా మీ కస్టమర్స్ని ప్రొఫెషనల్గా డీల్ చేయాలి, ఇలా మెంటల్గా డిస్టర్బ్ చేసేలా కాదు అంటూ చాందినీ చౌదరి తన పోస్ట్ ముగించింది. దీంతో తన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ యంగ్ హీరోయిన్ నుంచి ఈ ఏడాదిలోనే పలు సినిమాలు వచ్చాయి. ఏవం, మ్యూజిక్ షాప్ మూర్తి అనే 2 సినిమాలు ఈ ఏడాదిలోనే, అది కూడా ఒకే రోజు రిలీజ్కి రావటం విశేషం. ఇక ఇవి పక్కన పెడితే తెలుగులో పెద్దగా ఎలాంటి ఆఫర్స్ లేనట్టు తెలుస్తోంది.